ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సంబరాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. పార్టీ ఆఫీస్ బయట బాణసంచా కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడైతే డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న చోట అభివృద్ధి వేగంగా జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కూడా త్వరలోనే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా నీతివంతమైనటువంటి పాలన, సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, బీహార్ తీసుకున్నా, ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.